ఒకప్పుడు ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మంచి అనుబంధం ఉండేది. అసలు గొడవలు ఎలా ప్రారంభమయ్యాయి? అసలు 1979 తర్వాత ఇరాన్‌లో ఏం జరిగింది? ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి? మొత్తం అన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఎప్పుడూ ఇలా లేవు. ఒకప్పుడు ఇవి అత్యంత సన్నిహిత మిత్ర దేశాలుగా ఉండేటివి. 1917 ముందు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య బలమైన ఆర్థిక, సైనిక మరియు వ్యూహాత్మకమైన సంబంధాలు ఉండేటివి. మొదటగా 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత రెండవ ముస్లిం మెజారిటీగా దేశంగా గుర్తించింది ఇరాన్ని. అరబ్ దేశాల నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేకి ఇరు దేశాలు పెరి డాక్ట్రిన్ కింద చేతులు కలిపాయి. పెరి డాక్ట్రిన్ అంటే కొన్ని అరబ్ దేశాల సమూహాన్ని పెరి డాక్ట్రిన్ అంటారు. ఒకప్పుడు ఇరాన్కి, ఇజ్రాయెల్కి ఎంతో మంచి అనుబంధంతో ఇరాన్ ఇజ్రాయెల్కు చమురు సరఫరా చేసేది. అలాగే ప్రతీకంగా ఇజ్రాయెల్ ఇరాన్కు వ్యవసాయ సాంకేతిక అంటే టెక్నాలజీ గురించి మొత్తం అన్నీ నేర్పించేది. అలాగే ఇరాన్ సైనికులకి ప్రత్యేక శిక్షణ ఇచ్చేది. శిక్షణతో పాటు ఆయుధాలు కూడా ఎలా తయారు చేయాలి మొత్తం అన్నీ ఇజ్రాయెలే నేర్పించేది. ఇరాన్ ఇంటెలిజెన్స్ సంస్థ సాంకేతిక్ ఇజ్రాయెలే మొత్తం శిక్షణ ఇచ్చి ఆ సాంకేతిక్ మొత్తం డెవలప్ చేసింది. దేశాల మధ్య ఇంత బాగా సన్నిహితంగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా 1979లో ఒక కఠినమైన సంఘటన జరిగింది. ఇది ఒక పెద్ద గొడవకి దారి తీసింది. ఆయిదుల్లా ఖమీనీ రాకముందు షా మహమ్మద్ రెజ్వాన్ పల్లవి పతనాన్ని ద్వారా అలీ ఖమీనీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఇజ్రాయెల్ చిన్న శాతన్గా చూశారు. అంటే టైటిల్ ఆఫ్ శాంటన్ అంటారు. దీని అర్థం ఏంటి అంటే మీరు నాకు చెప్పండి. నీతి అనే అర్థం. అంటే ఇజ్రాయెల్ అమెరికాను వర్ణించడానికి ఈ పదాన్ని యూజ్ చేశారు. ఇంతటితో ఇజ్రాయెల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ఇరాన్తో సత్సంబంధాలు తెంపుకుంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉన్న దౌత్యపరమైన సంబంధాలను, ఇజ్రాయెల్ని పాస్పోర్ట్ని రద్దు చేసి మరియు తెహరాన్లో ఉన్న ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయాన్ని మూసివేసింది. ఇలా ఒక్కొక్కటి జరుపుకుంటూ ఇప్పుడు యుద్ధానికి దారి తీసింది. యుద్ధం మొదలు కావడానికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయి. ఈ గొడవలు కేవలం సరిహద్దు వివాదం కాదు, ప్రధానంగా 5 ఉన్నాయి. మొదటిది ఐడియాలజీ. ఇజ్రాయెల్ ఉనికిని ఇరాన్ గుర్తించి మరియు దాన్ని ముస్లిం భూమిని ఆక్రమించిందని దేశం భావిస్తుంది ఇరాన్. మొదటి కారణం. రెండవ కారణం వచ్చేసి ప్రాక్సీ వార్. ఇజ్రాయెల్ దెబ్బతీసి ఇరాన్ ఎందుకు హెజ్బుల్లా, లెబనాన్ వంటి గ్రూపులకు ఫండింగ్ ఇస్తుంది ఇరాన్. అలాగే ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తుంది. మూడవ కారణం. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేస్తుందని ఇజ్రాయెల్ నమ్ముతుంది. ఇది తయారు చేస్తే మాకు ముప్పు ఉందని భావించి ఇరాన్ అణు ఆయుధాలపై ఇజ్రాయెల్పై సైబర్ దాడులు కూడా చేస్తుంది. ఇవంటి శాస్త్రవేత్తలను కూడా చంపేసింది కూడా. నాలుగో కారణం వచ్చేసి ప్రాంతీయ ఆధిపత్యం. పశ్చిమ ఆసియాలో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో శక్తివంతులైన దేశంపై ఉండడానికి ఇరు దేశాల మధ్య పోటీ ఉంటుంది. ఇది కూడా ప్రధాన కారణమే. దశాబ్దాల కొద్దీ సాగుతూ పోయింది వారు. ఇప్పుడు చాలా మితిమించిపోతుంది. చేయి దాటిపోతుందేమో అనిపిస్తుంది. భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటే మూడో ప్రపంచం యుద్ధం మొదలవుతుందో భయంగా ఉంది. ఇరాన్ 1979 నుంచి ఏం జరిగింది, అసలు ఇరానియన్ విప్లవం ఎలా స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 1979లో షా మహమ్మద్ రాజవంశం కూలిపోయింది. అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. 1978 డిసెంబర్ 11న తెహరాన్లో దగ్గర అనేక నిరసనలు జరిగాయి. నిరసనలు జరగడానికి అనేక కారణాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. షా ఒక లౌకిక నియంత్రణగా పరిపాలించాడు. రాజకీయ అసమర్థతతో స్వేచ్ఛ అణిచివేయించేందుకు తనకు సంబంధించిన ఒక బిగ్ ఫోర్స్తో పోలీసులతో శాఖను ఉపయోగించి చిత్రహింసలు చేశాడు. అదొక ప్రధాన కారణం. రెండో కారణం వచ్చేసి సాంస్కృతిక ఎదురు దెబ్బలు. చాలామంది ఇరానియన్స్ ముఖ్యంగా సాంప్రదాయిక మరియు మత ఇస్లామిక్ సాంస్కృతికను ఉల్లంఘించినందుకు, షియా సాంప్రదాయాలను కించపరిచినందుకు ఈ వంశం మహమ్మద్ పాలను కూల్చివేశారు. ఇది ఒక రెండవ ప్రధాన కారణం. మూడో ప్రధాన కారణం వచ్చేసి ఆర్థిక అసమర్థత మరియు నిర్వహణ లోపం. ఇరాన్లో చమురు సంపద ఉన్నప్పటికీ 1970 చివరిలో ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక నిరుద్యోగంగా చాలామంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కలిగాయి. ఇది ప్రజలకు ఆగ్రహాన్ని దారితీశాయి. షా మహమ్మద్
పాలన కూలిపోయి ఉంది. 1979 తర్వాత వేలద్ ఇఫ్ హక్ ఇది కొత్త రాజ్యాంగం అత్యంత కీలకమైన అంశాలు. దీని ప్రకారమే దేశ అత్యున్నత అధికారం ఒక మత గురువుకి అలాగే సుప్రీం లీడర్ చేతిలో ఉంటుంది. మొట్టమొదటి సుప్రీం లీడర్ తర్వాత ఖమేనీ బాధ్యతలు స్వీకరించాడు. సిరియా చట్టాలు అమలు. రాజ్యాంగం ప్రకారం ఇరాన్లో నిబంధనలు ఇస్లామిక్ సూత్రాలు ఖురాన్ న్యాయంగా అనుగుణంగా ఉంటుంది. గార్డియన్ ఆఫ్ కౌన్సిల్ పార్లమెంట్ చేసిన చట్టాలు ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా నిర్ణయిస్తే ఈ శక్తివంతమైన మండలి ఏర్పడుతుంది. ఇది అభ్యర్థులు అర్హతను కూడా చూస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే దేశానికి మొత్తం ఈ మత గురువులే హెడ్. ఇరాన్లో ఒక డెమోక్రటిక్ ఉంది. అది చూడ్డానికి ఎంత వింతగా ఉంటుందంటే ఒకవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఉంటాడు, అధికారం కలిగి ఉంటుంది. అలాగే ఇరాన్లో మరొక ప్రజల ద్వారా అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన వ్యక్తి కూడా ఉంటాడు. వీరిద్దరికి మధ్య తేడా ఏంటి అంటే ఇరాన్ సుప్రీం లీడర్కి అన్ని అధికారాలు ఉంటాయి. అంటే మిలిటరీని కంట్రోల్ చేయగలడు, ఫారిన్ పాలసీస్ని కూడా కంట్రోల్ చేయగలడు. మొత్తం అధికారం మొత్తం ఎలక్షన్స్ని ఎప్పుడు జరపాలి అని కూడా ఇరాన్ సుప్రీం లీడరే డిసైడ్ చేస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ప్రైమ్ మినిస్టర్ అనేది ఒక మేనేజర్ లాంటి వాడు సుప్రీం లీడర్కు ఇరాన్కి. ఇరాన్ సాంస్కృతిక మార్పులు. రాజ్యాంగ పాశ్చాత్య భావనలు వ్యతిరేకిస్తూ ఇస్లామిక్ సాంస్కృతిక ప్రోత్సహిస్తుంది, ప్రాధాన్యతనిస్తుంది. హిజాబ్ ధరించడం వంటి నియమాలు తప్పనిసరిగా ఆ దేశంలో చేసింది. ఒక ప్రధాన కారణం ఏంటి అంటే ఇరాన్ చుట్టూ అరబ్ దేశాలకు ఇరాన్కి ఎందుకు గొడవలు అవుతూ ఉంటాయంటే దీనికి ప్రధానంగా ఒక కారణం ఉంది. అదే షియాబ్ ఇస్లాం, సున్నీ ఇస్లాం. షియాబ్ ఇస్లాము అంటే ఇరాన్, ఇరాక్, అజర్బైజాన్ దేశాల్లో షియాబ్ ఇస్లామ్స్ ఎక్కువ ఉంటారు. అలాగే సున్నా ఇస్లాం అంటే సౌదీ అరేబియా, మొరాకో నుంచి మొత్తం అన్ని దేశాలు కూడా షియాబ్ సున్నీ ఇస్లాం కింద వస్తాయి. రెండు పద్ధతులు ఒకటే, కానీ మనం ఒక్కసారి హిస్టరీ తెలుసుకుంటే 1400 సంవత్సరాలు వెనుకల మహమ్మద్ కొత్త అయిపోయిన తర్వాత వీరిద్దరూ సపరేట్ అయ్యారు. అప్పుడు ఇవి రెండు భాగాలుగా విడిపోయాయి. ఇదే ప్రధాన కారణం ఇరాన్కి నా చుట్టుపక్కల దేశాలకి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.